23 మందిని వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళు తీసుకోవడం, అదే 23 2019లో వీళ్ళకి రావడం, ఇవి అదే 23 దగ్గర వైసీపీ ఉండడం, అసలు అలాగే నిలబడుతుంది చివరికి అని చెప్పలేము. ఒకటి రెండోది సింపుల్ స్టాటిస్టికల్ కోఇన్సిడెన్స్ కదా. సో మోర్ దెన్ ద నెంబర్, డైరెక్షన్ అంటే ఈ స్థాయిలో వైసీపీ పట్ల వ్యతిరేకత, అది ఎలక్టోరల్ అలయన్స్ బిల్డింగ్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎద్దేవా చేస్తుంటాడు. చంద్రబాబు నాయుడు పొత్తులతోనే వస్తాడు అని. మరి ఆ పొత్తుల అవసరం రాజకీయాలు ఉంటుందనేది అది మరోసారి రుజువైంది కదా. అయితే ఇప్పుడు మైనారిటీ ఓటు దూరం అవుతుందని చాలామంది బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలా సింప్లిస్టిక్ అసంప్షన్ చేశారు. అంటే బీజేపీతో కలుస్తున్నాడు కనుక ముస్లిం ఓటు దూరం అవుతుంది, క్రిస్టియన్ ఓటు దూరం అవుతుంది. ముస్లిం క్రిస్టియన్ ఓటు ఆల్రెడీ వైసీపీతో ఉంది, కొత్తగా దూరం అయ్యేది లేదు. బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ పార్ట్నర్. బీజేపీ మేజర్ పార్ట్నర్ అయి ఉంటే గ్యారంటీగా మైనారిటీ ఓటు దూరం అయ్యేది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో దూరం అవుతుంది మీకు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే మైనారిటీ కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది బీఆర్ఎస్ నుంచి. కానీ అక్కడ బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ పార్ట్నర్. అందువల్ల నీకు మైనారిటీ ఓటు పెద్దగా దెబ్బతిలే. అలా మీకు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ డివిజన్ ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కులం డివిజన్ ఉంటుంది తప్ప మత డివిజన్ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఈ హిందూ ముస్లిం అనే ఇష్యూ కంపారిటివ్లీ అంత ప్రభావం ఉండదు. అందువల్ల కూడా నీకు బహుశా మైనారిటీ ఓటు కూటమికి దూరం కాలే, వాళ్ళకున్న ఓటు ఉన్నది. అఫ్కోర్స్ ఎవరికే మెజారిటీ ఓటు ఉంది. తర్వాత క్రిస్టియన్ ఓటర్లు కూడా 2 రకాలు ఉన్నారు. ఒరిజినల్ క్రిస్టియన్ వేరు,